అర్హులైన పేదలకు వెంటనే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంచాలని బుర్గంపాడు మండలం సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని బుర్గంపాడు మండలంలో ఉన్న పేదలకు పంచాలని ఆయన కోరారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. వీటిని వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని లేని పేదవాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్లు వారికి కేటాయించాలని కూడా చూస్తున్నాం. ఎందుకనంటే ఇది ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అనేకైన హామీలు ప్రభుత్వాలు ఇచ్చాయి, కానీ అమలు చేసేటట్టుగా చూడాలని కూడా కోరుతున్నాము. ఇవి గతంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ఒక 40 ఇళ్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. వీటిని కంపల్సరిగా ఎవరైతే గోదావరి వరదలకి ముంపుకి గురవుతున్నారో వారికి ఇటువంటి ప్రాంతాల్లో కేటాయించి ఈ చుట్టుపక్కల ఉన్న నకిరిపేట కానీ, టేకుల చెరువు కానీ, గోపాలపురం ప్రాంతంలో ఉన్న వారికి వారి యొక్క సొంత ప్లేస్ లో 5 లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోరటం జరుగుతుంది. నొక్కేది.